ఈరోజు పచ్చగా కనిపించే ఈ భూమి, ఈ నీటితో నిండిన కాలువలు ఒకప్పుడు మాత్రం ఎండతో పగిలిపోయిన నేలే. 1940ల చివర్లో వర్షం పడితే కృష్ణానది ఉప్పొంగి గ్రామాలను ముంచేది. వర్షం ఆగితే వేల ఎకరాల భూమి నీరు లేక బీడుగా మారేది. నీరు ఉంది, కాని సరైన చోట కాదు. ఈ రెండు బాధలకు ఒకే పరిష్కారం ఉంది అని ఆలోచించింది భారతదేశం. అది చిన్న ప్రాజెక్ట్ కాదు, ఒక మహా ఆనకట్ట. 1955 డిసెంబర్ 10 పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ ప్రాజెక్టుకు పునాది వేశారు. ఇది ఆధునిక భారతానికి ఆలయం అన్నారు. ఆ తరువాత 12 సంవత్సరాలు, రోజుకు 12 గంటల పని, సుమారు 45,000 మంది కార్మికులు, ఎండ, వర్షం, వరదలు, ప్రమాదాలు, అధికారిక లెక్కల్లో లేని మౌనంగా మిగిలిపోయిన ప్రాణాలు. ఈ మహా ప్రాజెక్టు కోసం ఊర్లకి ఊర్లు త్యాగం చేయాల్సి వచ్చింది. ఇళ్లను, పొలాలను వదిలి కొంతమంది కన్నీళ్లతో వెళ్లారు. వారి నష్టం ఈ ఆనకట్టలో భాగమే. 1967లో గేట్లు తెరచాయి. నీరు కాలువల్లోకి ప్రవేశించింది. అది రిబ్బన్ కట్ కాదు, లక్షల జీవితాలకు కొత్త ప్రారంభం. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో లక్షల మంది రైతులు ఈ నీటితో వ్యవసాయం చేస్తున్నారు. పచ్చని పొలాలు, పండిన పంటలు, ఆహారం, ఉపాధి, ఆశ. నాగార్జునసాగర్ లేకపోతే ఈ భూమి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించండి. ఇది కేవలం ఆనకట్ట కాదు, త్యాగంతో నిర్మించిన భవిష్యత్తు. నాగార్జునసాగర్ మీ జీవితాన్ని ఎలా మార్చింది? మీ ఊరి పేరు కామెంట్ చేయండి.